అందరికీ నమస్కారం. నేను ఆత్మకూరు నియోజకవర్గం తరపున నెల్లూరు టీడీపీ పార్లమెంట్ స్పోక్స్ పర్సన్. ఈరోజు అమరావతి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమరావతి క్యాపిటల్ గురించి మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కామెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్లగ్గులు ఫ్యూజులు ఎగిరిపోయాయి అని కామెంట్ చేయడం జరిగింది. ఆ వీడియో ఒకసారి విందాం. అసలు ఆయన మాట ఎందుకు అన్నారు, అసలు నిజంగా ఎవరికి ప్లగ్గులు ఫ్యూజులు పోయినాయో ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. అసలు క్యాపిటల్ అనే పదమే లేదన్నాడు. రాజ్యాంగం తెలిసిన వాళ్ళకి అసలు క్యాపిటల్ అనే పదమే లేదంటున్నారు. ఎక్కడైతే మినిస్టరు కూర్చో ఉంటారో చీఫ్ మినిస్టరు అదే క్యాపిటల్ అంట. సో కాల్డ్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ కాకుండా క్యాపిటల్ అనబడే అమరావతి అంట. ఇది ఒక రివర్ బేసిన్, కృష్ణా రివర్ బేస్ మీద కడుతున్నాడు. మంగళగిరికి విజయవాడకి 40 కిలోమీటర్ల దూరంలో అదిగో ఫ్యూజ్ అండ్ ద ప్లగ్. చంద్రబాబు నాయుడు గారికి ఫ్యూజ్ అండ్ ద ప్లగ్ లేదంట మెదడులో. అసలు క్యాపిటల్ కట్టాలంటే అమరావతిలో కాదంట, విజయవాడకి మంగళగిరికి 40 కిలోమీటర్ల దూరంలో ఉందంట. రివర్ నది ఒడ్డున ఉందంట. రోడ్స్ లేవంట, నీళ్లు లేవంట, కరెంట్ లేదంట. మనం దీన్ని డీటెయిల్గా చూద్దాం. ఆయన ఏమన్నారు, 40 కిలోమీటర్ల దూరంలో విజయవాడకి మంగళగిరికి దూరంలో ఉందన్నారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ తీసుకోండి. ఒక క్యాపిటల్ అంటే ఎంత ఎక్స్పాండ్ అవుతుంది, ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి లీడర్కి. అలాంటి విజన్ ఉన్న లీడరు మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువనేత శ్రీ నారా లోకేష్ గారు. ఐటీ మీద ఆయన యుఎస్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు కాబట్టి ఆయనకు మంచి అవగాహన ఉంది. ఇలా ఒక క్యాపిటల్ సిటీ ఫ్యూచర్లో ఎంత ఎక్స్పాండ్ అవుతుంది, ఎంత ప్రబలంగా వ్యాపిస్తుంది అనేది వాళ్ళకి ఒక విజన్ ఉంది కాబట్టి, ఒక దూరదృష్టి ఉంది కాబట్టి వాళ్ళు అంత పెద్ద ఏరియాని ఎంచుకున్నారు. అమరావతి, ఇటు విజయవాడ, అటు మంగళగిరి, ఇటు గుంటూరు, ఇన్ని ఏరియాలకి కనెక్టివిటీ ఉండే విధంగా ఒక ఏరియాని ఎంచుకున్నారు. అంతేగాని ఇప్పుడు క్యాపిటల్ అంటే ఒక చిన్న ఊర్లో పెడితే అది క్యాపిటల్ అవదండి. క్యాపిటల్ సిటీ నిర్మాణం అంటే అందులో సుందరంగా టూరిజం ఉండాలి, మంచి హోటల్స్ ఉండాలి, మంచి హాస్పిటల్స్ ఉండాలి, వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్ ఉండాలి. ఎవరైనా పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ తీసుకోవాలంటే క్యాపిటల్ సిటీకి వెళ్తారు. అట్లాగే 5 స్టార్ హోటల్స్ ఉండాలి, పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు వ్యక్తులు వస్తుంటారు, వాళ్ళు ఉండడానికి హోటల్స్ ఉండాలి. అట్లాగే యూనివర్సిటీస్ ఉండాలి, పెద్ద కాలేజెస్ ఉండాలి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే ఎంత ల్యాండ్ కావాలి, ఎటువంటి ఏరియా కావాలి. ఒక చిన్న టౌన్ తీసుకొని చీఫ్ మినిస్టర్ ఇలా కూర్చుంటే అది క్యాపిటల్ అవుతుందంట, అది ఆయన చెప్పేది. అట్లా కాదు. హైదరాబాద్ తీసుకోండి, సైబరాబాద్, సికింద్రాబాద్ ఎంత దూరం ఉంది హైదరాబాద్కి? చాలా దూరం ఉంది. హైటెక్ సిటీ హైదరాబాద్కి ఎంత దూరం ఉంది? చాలా దూరం ఉంది. ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఉంది? చాలా దూరం ఉంది. అంటే హైదరాబాద్ క్యాపిటల్ కాదా? సో ఇక్కడ ప్రజలు బాగా వినాలి. ఆయనకి మరి మొన్న వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ దెబ్బ షాక్ కొట్టి మైండ్ బ్లాంక్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఫ్యూజులు పోయినాయి, ప్లగ్గులు పోయినాయి అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మంగళగిరి అట్లాగే అమరావతిలో కరెంట్ లేదా? కరెంట్ లేదని చెప్తున్నారు. రోడ్లు లేవా? రోడ్లు వేస్తున్నారుగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారుగా. మనం క్యాపిటల్ తయారు చేసుకుంటున్నాంగా. అది మనకేం క్యాపిటల్ పైనుంచి ఊడిపడదుగా. మనం అందరం కృషి చేసి మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి, బీజేపీ మరి నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదాలతోటి క్యాపిటల్ తయారు చేసుకుంటున్నాం. తయారు చేసుకుంటే కదా రోడ్లు వస్తాయి. పవర్ ఎందుకు లేదు? కరెంట్ లేదంటున్నారు. నది ఒడ్డున పెడుతున్నానంటారు. మీరు వరల్డ్ ఫేమస్ క్యాపిటల్స్ తీసుకోండి. న్యూయార్క్ ఎక్కడుంది? న్యూయార్క్ సముద్రపు ఒడ్డున లేదా? శాన్ ఫ్రాన్సిస్కో ఎక్కడుంది? కాలిఫోర్నియాలో బీచ్ దగ్గర లేదా? ఎక్కడైనా సివిలైజేషన్ అనేది నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతంలో సివిలైజేషన్ వస్తుంది. మన నాగరికత చెప్తా ఉంది. కాబట్టి కృష్ణానది దగ్గర మన క్యాపిటల్ ఉండడం మన అదృష్టం. ఒకవేళ వరదల వల్ల ఈ క్యాపిటల్కి ప్రమాదం ఉంటే దానికి మంచి ప్లానింగ్ మన చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నారు. సింగపూర్ నుంచి ఆర్కిటెక్ట్స్ని తీసుకొచ్చి మంచి పెద్ద పెద్ద కెనాల్స్, డ్రైన్స్ ఇవన్నీ ప్లాన్ చేసి మన నెల్లూరు నుంచి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు ఎంతో కృషి చేస్తున్నారు. రేయింబొగుళ్ళు అక్కడ మేల్కొని వారు చేస్తున్న కృషి, వారు చేస్తున్న పట్టుదలతోటి చేస్తున్న పని వల్ల మంచి డ్రైన్స్, కెనాల్స్ రావడం వల్ల ఎంత వాటర్ వచ్చినా కూడా ఆ డ్రైన్స్, కెనాల్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. ఇదే కాదండి, ఆ వాటర్స్, డ్రైన్స్లో
టూరిజం ఎంతో డెవలప్ చేయొచ్చు. ఇంత మంచి విజన్తో మన మంత్రులు అందరూ కృషి చేస్తూ ఉంటే సింపుల్గా ఆయన వచ్చేసి క్యాపిటల్ అంటే ఒక చిన్న ఊర్లో పెట్టాలా, 40 కిలోమీటర్ల దూరం ఉండేదేంది, అక్కడ రోడ్లు లేవు, నది ఒడ్డున క్యాపిటల్ ఎట్ట పెడతారు, సో కాల్డ్ క్యాపిటల్, ఇవన్నీ మాట్లాడారనమాట. సో ఇప్పుడు ప్రజలే నిర్ణయించుకోవాలా ఆయన మాటలు బట్టి ఎవరికి ఫ్యూజులు ప్లగ్గులు లేవనేది మరి ప్రజలే నిర్ణయించుకోవాలనేసి మేము ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. నమస్తే.